అనుకున్నది దొరికినట్లయితే భయానికి విలువ ఉండేది కాదు. అనుకున్నది చెప్పాలనుకుంటే మౌనానికి అర్థమే లేదు. తప్పులే కనుక లేకుంటే కొత్త ప్రయత్నం అనేది ఉండేదే కాదు. కన్నీళ్ళు రాలేదనుకుంటే నవ్వు, ఆనందం అనేటివి మనకు తెలిసేవే కాదు. మిత్రమా, కష్టాలని మనం కష్టం అనుకుంటే జీవిత లక్ష్యం మనకు తెలిసేదే కాదు. మిత్రమా, వాళ్ళు నన్ను వదిలేశారు, వీళ్ళు నన్ను వదిలేశారని ఎందుకు బాధపడతావు? ఎవరి కోసమో ఎవరి మీద బెంగ పెట్టుకోకు. ఎవరి కోసం నువ్వు చింతించకు. నిన్ను వదిలి వెళ్ళిన వారికి నీతో ఉండే యోగ్యత వారికి లేదు. అందుకే నిన్ను వదిలి వెళ్ళిపోయారని అర్థం చేసుకో. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. అందరూ మనవాళ్లే అని మంచితనాన్ని పంచుదామంటే చివరికి వాళ్ళ దృష్టిలో నువ్వే చెడ్డవాడవుతావు. కలిసి జతలో బ్రతికే వారికి ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్న వాళ్ళతో బ్రతకడానికి అదృష్టం ఉండదు. ముందు ఇది తెలుసుకో మిత్రమా. అతి ప్రేమ, అతి గారాభం ఎవ్వరికీ చూపకు మిత్రమా. ఎందుకంటే చివరికి ఒంటరైపోతావు. గుర్తుంచుకో, ముందు నువ్వు మారు మిత్రమా. తరువాత నువ్వు మారే వరకు ఈ ప్రపంచం నీకు సరిగ్గా కనపడదు మిత్రమా. కష్టంలో చూసుకొని కొడుకులు, పేదరికాన్ని పంచుకొని ప్రేమ, తమాషాని సహించని స్నేహం, ఎదుగుదలని సహించని బంధువులు, అంతేకాదు నువ్వు గెలిచినప్పుడు అసహించుకునే శత్రువులు ఉంటే ఎంత, చస్తే ఎంత మిత్రమా. నువ్వు ఇప్పుడు తెలుసుకోవాల్సింది, నువ్వు తప్పకుండా మారాలి. బయట నుండి కాలం మనల్ని మార్చితే లోపలి నుండి జనం మనల్ని మార్చుతారు. ఎవ్వరి ముందు మనం కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన దృష్టిలో చచ్చిపోయారనుకుని బ్రతకాలంతే. మనం చచ్చాక కూడా బ్రతకాలి అంటే సదా చిరస్థాయిగా ఇంకొకరి హృదయాలను మనం నిలిచిపోవాలి. అలా బ్రతకాలి. అలా మనం ముందుకు సాగిపోవాలి. జనానికి మనం మారిన విషయం తొందరగా అర్థమవుతుంది, కానీ ఏ విషయంతో ఎందుకోసం మనం మారామన్నది తెలీదు. విశ్వాసానికి గౌరవం గనక దొరికినట్లయితే ఈరోజు కుక్క కూడా కోట్యాధిపతి అయి ఉండేది మిత్రమా. ఇక్కడేమున్నా నువ్వు చేసే పని, నువ్వు సంపాదించే డబ్బుకు మాత్రమే మర్యాద. నీ బాధల్ని నువ్వు ఎవ్వరికీ చెప్పుకోకు. ఎందుకంటే అది నీ అతి ప్రేమ, అతి మర్యాద నీకు అర్హత లేనివాడనే బిరుదును తెచ్చిపెడుతుంది. ఎవరి మనసులో అయితే నేనే కరెక్ట్ అని అనిపిస్తుందో అనే భావంతో ఉంటారో వాళ్ళకి తన తప్పు ఎప్పటికీ తెలియదు. చూడు మిత్రమా, అందరినీ గౌరవించడం మన మానవీయత. దాన్ని కాపాడుకోవడం వాళ్ళ యోగ్యత, వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.